రాబోయే సంవత్సరం 2026 సంవత్సరానికి పేరు పరాభవ నామ సంవత్సరం. ఈ సంవత్సరంలో మరి 4వ తేదీ, 13వ తేదీ, 22వ తేదీ, తర్వాత 31వ తేదీన పుట్టినటువంటి వాళ్ళకి ఫలితాలు ఎలాగుంటాయనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. ఈ యొక్క 4వ సంఖ్యకి రాహువు గ్రహము ప్రధాన కారకుడు. మరి గురువేమో ఈ యొక్క సంవత్సరానికి రాజు. రాహువు, గురువు వీళ్ళిద్దరు కూడా బద్ధ శత్రువులు. మరి పరిస్థితులు ఎలాగుంటాయి? అసలు కలియుగాన్ని ఇప్పుడు ప్రస్తుతం పాలిస్తుంది రాహువే. మరి ఏది ఏమైనప్పటికీ కూడా తన వంతు ప్రయత్నంగా కఠినంగానే చేస్తాడు. అన్నీ సాధించుకునేటువంటి మొండితనం, పట్టుదల కలిగి ఉంటాడు. కాబట్టి ఈ యొక్క సంవత్సరంలో రాజు గురువైనప్పటికీ కూడా అందరినీ ప్రసన్నం చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకనంటే ఆయన యొక్క మరి శనైశ్వరుడి యొక్క స్థానంలో ఈయన కూర్చున్నాడు. కాబట్టి కుంభరాశిలో ఉన్నటువంటి ఈ రాహు ఖచ్చితంగా అన్ని సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ కానీ, డాక్టర్ ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కానీ, ఎలక్ట్రానిక్స్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా ఈ యొక్క 2026 సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పవచ్చు. అయితే ఈ పరాభవ నామ సంవత్సరంలో ఓవరాల్గా తీసుకుంటే అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ కూడా రాహువు తన వంతు ప్రయత్నాలు చేస్తూ అన్ని విషయాల్లోనూ సాధింపు అనేటువంటిది చేసుకుంటాడు. కావలసినటువంటి వస్తువులు కొనుగోలు చేస్తాడు. కావలసినటువంటి మరి శుభకార్యాలు నిర్వర్తిస్తాడు. అవసరమైనటువంటి ప్రయాణాలు చేస్తాడు. ఆ తర్వాత ఏదైనా ఉంది సమస్య అంటే దాన్ని కూడా ఏదో రకంగా పరిష్కారం చేసుకునేటువంటి ఆ ధైర్యము, స్థైర్యము వీళ్ళకి ఉండి తీరుతుంది. అయితే మీరు చేయాల్సింది ఏమిటనంటే అన్ని సాధించుకుంటున్నప్పటికీ కూడా ప్రతిరోజు కూడా ఆ దుర్గా భవానీని కానీ, బగళాముఖి మాతను కానీ పూజించినట్టయితే సరి అయినటువంటి విధానంలో మీకు విజయాలు సంప్రాప్తమవుతాయి. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయటానికి ప్రయత్నించండి. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.